సార్ మీరు తెలుగు నేలపై ముఖ్యంగా విశాఖపట్నం చెందిన వ్యక్తిగా మిమ్మల్ని పరిచయం చేయడం నిజంగా మా అందరికీ గర్వకారణం. వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు మిమ్మల్ని మేము పరిచయం చేస్తున్నాం సార్. ఈ ధన్యవాదాలు. డేటా సెంటర్ అంటే చాలామందికి ఇంకా ఆ పేరు చెవిన పడుతూనే ఉంది. కానీ దీంట్లో ఎన్నో సందేహాలు, కొన్ని భవిష్యత్తులో దీనివల్ల ఏర్పడబోయే ప్రయోజనాల గురించి కూడా చర్చ జరుగుతుంది. మీ వంటి వారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా మీరు ఈ డేటా సెంటర్ ఆవిర్భావాన్ని మీరు ఏ విధంగా చూడబోతున్నారు? ప్రభుత్వం చేసిన ప్రకటన, దాని వెనుక ఉండే ఆంతర్యం ఏంటి, అసలు డేటా సెంటర్ తాలూకా ప్రయోజనాలు ఏంటి, ముఖ్యంగా దాని మీద చెప్పండి. మీరు టెక్నాలజీలో దీంట్లో ఉన్నారు కాబట్టి. అందరికీ ధన్యవాదాలండి. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా బీబీసీ యాజమాన్యానికి కూడా ఈ యొక్క డేటా సెంటర్ విషయంపై ప్రజలకి కానీ అందరికీ అవగాహన కలిగించడానికి కోసం నన్ను పిలిచినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో డేటా సెంటర్ అనేది ఒక స్టోరింగ్, ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. మన ప్రతి ల్యాప్టాప్ కానీ మొబైల్కి కానీ ఒక ప్రాసెసింగ్ సెంటర్ ఉంటుంది. అది మెగావాట్స్ కానీ గిగావాట్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్లో సిపియు ఎలా ఉంటుందో అదేవిధంగా జీపీయూస్ అనేది హై ప్రాసెసింగ్ యూనిట్స్కి కావాల్సి వస్తుంది. వీటినన్నింటినీ రన్ చేయడానికి, ఆ డేటాని స్టోర్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈ డేటా సెంటర్స్ అనేవి ఉపయోగిస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ విషయంలో మాట్లాడుకుంటే, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని అర్థం కావాలంటే, మనకి భారతదేశంలో ఇంతవరకు ఎన్ని డేటా సెంటర్స్ కట్టారు, అంటే ఎంత కెపాసిటీ డేటా సెంటర్స్ కట్టారు అనేది మనం ఆలోచిస్తే 2024 ఎండింగ్ కల్లా, అంటే లాస్ట్ సంవత్సరం ఎండింగ్ కల్లా మన ఇండియాలో డేటా సెంటర్స్ కెపాసిటీ వచ్చేసి 1 గిగావాట్ అండి. లాస్ట్ 6-7 మంత్స్లో కన్స్ట్రక్ట్ చేసింది ఇంకొక 400 మెగావాట్. సో టోటల్గా మనం చూసినట్లయితే ఇంతవరకు ఇన్ని దశాబ్దాలుగా మన ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసిన డేటా సెంటర్స్ కెపాసిటీ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 1.4 గిగావాట్ అండి. అయితే మన విశాఖపట్నంలో వస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ కెపాసిటీ ఒక్క సెంటరే 1 గిగావాట్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఎంటైర్ ఇండియా కెపాసిటీ. సో దీన్ని బట్టి చూస్తే మనకి విశాఖపట్నంలో వస్తున్న డేటా సెంటర్ ఎంత పెద్దది అని మనకు అర్థమవుతుంది. సో ఇది ఒక గూగుల్ డేటా సెంటర్ యొక్క ప్రత్యేకత. దాంతోపాటు ఈ డేటా సెంటర్తో పాటు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనకి ముంబై, చెన్నై తర్వాత ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ స్టేషన్ అనేది మనకి విశాఖపట్నంలో వస్తుంది. సింగపూర్ నుంచి డైరెక్ట్గా మనకి విశాఖపట్నం కనెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి మిగతా కంట్రీస్కి, మన విశాఖపట్నంకి డైరెక్ట్ కనెక్షన్ అనేది వస్తుంది. సో అదొక ఇంపార్టెంట్ ప్రత్యేకత. ఎప్పుడైతే ఈ సబ్సీ స్టేషన్ వచ్చిందో, దీనికి అనుగుణంగా చాలా డేటా సెంటర్స్ అనేవి మన విశాఖపట్నానికి వచ్చే అవకాశం ఉంది. చూడండి, ముంబైలో ఆల్మోస్ట్ 48% ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ ముంబై. ఎందుకు అంటే అక్కడ సబ్సీ స్టేషన్, కేబుల్ స్టేషన్ అనేది ముంబైలో ఉండడం వల్ల డేటా సెంటర్స్ అన్ని కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం. తర్వాత ఎక్స్టెండెడ్ కేబుల్స్ అనేవి ముంబై, బెంగళూరు అండ్ హైదరాబాద్ కనెక్ట్ చేయడం వల్ల మిగతా డేటా సెంటర్స్ అప్రోచ్ అవుతాయి. అలాగే చెన్నై మన భారతదేశంలో 2వ స్టేజ్లో ఉంది అంటే దానికి కూడా కారణం ఈ సబ్సీ స్టేషన్. సో మన ఇండియాలోనే 3వ అతిపెద్ద, అంటే ఇంటర్నేషనల్ సబ్సీ స్టేషన్ అనేది విశాఖపట్నం రావడం ద్వారా ఈ గూగుల్ డేటా సెంటరే కాదు, అనేక డేటా సెంటర్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మూడవదిగా ఈ డేటా సెంటర్తో పాటు 1 గిగావాట్ సోలార్ పార్క్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన ఇండియాలో చాలా పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్, ఎస్పెషల్లీ ఫర్ ద డేటా సెంటర్స్. వాళ్ళు 50% కంటే ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ యూజ్ చేయాలనే పాలసీస్ మన స్టేట్ గవర్నమెంట్స్, చాలా స్టేట్ గవర్నమెంట్స్లోనూ, ఎస్పెషల్లీ మన ఇండియన్ పాలసీస్లో కూడా ఇది క్రియేట్ చేయబడింది. కాబట్టి ఈ డేటా సెంటర్ ప్రత్యేకంగా 80% అబౌవ్ క్లీన్ ఎనర్జీని యూజ్ చేసుకుంటారని రీసెంట్గా సిఇఓ గారు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 1 గిగావాట్ సోలార్ పార్క్ని ఈ డేటా సెంటర్తో పాటు కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది యొక్క డేటా సెంటర్ యొక్క ప్రత్యేకత.